మార్చ్ 6కి 5th మంత్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ 5 months నాకు ఎలా జరిగిందనేది మీకు చెప్తామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సెప్టెంబర్లో పెళ్ళయింది, అక్టోబర్లో నాకు కన్ఫర్మ్ అయిందనమాట ప్రెగ్నెన్సీ. సో అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ టైం టెస్ట్ చేసుకున్నప్పుడు నెగిటివ్ వచ్చింది. అప్పుడు కొంచెం బాధపడ్డాను, అంటే నాకు తెలియకుండానే నేను కొంచెం బాధపడ్డాను. పెళ్ళి పెద్ద టైం కాలేదు, బట్ స్టిల్ అలా టెస్ట్ చేసుకున్నప్పుడు నెగిటివ్ వస్తే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలిసింది. ఎందుకంటే కొంతమంది చాలా లాంగ్ 2, 3, 4, 5 years వరకు పిల్లలు లేని వాళ్ళు బాధ ఏంటో నాకు అర్థమైంది. ఎందుకో ఆ టైంలో కొంచెం హర్టింగ్ అనిపించింది. కొన్ని డేస్కి మళ్ళీ టెస్ట్ చేసుకున్నాను. ఒక 4-5 days గ్యాప్లో మళ్ళీ టెస్ట్ చేసుకున్నప్పుడు ఎందుకో నాకు కొంచెం నీరసంగా అలా అనిపించి టెస్ట్ చేసుకుంటే అప్పుడు పాజిటివ్ వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. సో నెక్స్ట్ డాక్టర్ కన్ఫర్మేషన్ కోసం మనం వెళ్ళాలి. హాస్పిటల్కి థర్స్డే అలా వెళ్ళాను నేను. కిట్ ఎందుకు తీసుకెళ్ళడం అని జస్ట్ నార్మల్ ఫోటో తీసుకొని అయితే వెళ్ళాను. డాక్టర్ కూడా కన్ఫర్మ్ చేశారు పాజిటివ్ అని చెప్పి. ఫస్ట్ నేను నమ్మలేదు, అంటే పింక్ లైన్ చాలా లైట్గా అనిపించింది, సెకండ్ పింక్ లైన్. సో కొంచెం డౌట్ఫుల్గానే ఉండింది నాకు. బట్ డాక్టర్ కన్ఫర్మ్ చేశాక ఓకే, ఆల్ ఓకే అలా అనిపించింది. ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు ఏ ప్రెగ్నెన్సీ కిట్ డైరెక్ట్గా ఇలా ఉంటే పాజిటివ్ నెగిటివ్ అని నాకు తెలీదు. యూట్యూబ్స్లో వాటిల్లో కూడా చెక్ చేశాను. తర్వాత లైట్గా పింక్ లైన్ ఉన్న పాజిటివ్ అనే యూట్యూబ్లో కూడా చెప్పారు. నెక్స్ట్ డాక్టర్ కూడా సేమ్ నాకు అదే చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు సిమ్టమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నాకు 5th month ఎండింగ్ లో ఉందని చెప్పాను కదా, ఈ 5 months నాకు ఎలా అయిందనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ 3 months అయితే వామిటింగ్స్ అయ్యాయి, హెవీగా అని చెప్పను, బట్ నేను తిన్న కొంచెం ఫుడ్ కూడా వామిటింగే అయిపోయేది. సో సెకండ్ టైం నేను డాక్టర్ ని కన్సల్ట్ అయినప్పుడు వామిటింగ్స్ కి టాబ్లెట్ అడిగాను. అప్పుడు డాక్టర్ 1 or 2 times కి టాబ్లెట్స్ ఏం అవసరం లేదని చెప్పారు. బట్ నేను తిన్న కొంచెం ఫుడ్ కూడా వామిటింగ్ లో వెళ్ళిపోతుంది కదా, సో కావాలని చెప్పి అడిగి తీసుకున్నాను. సెకండ్ మేజర్ సిమ్టమ్ అని నేను చెప్తాను, ఇప్పటికీ కూడా లోయర్ బ్యాక్ పెయిన్. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన కొన్ని డేస్ నుంచే నాకు ఈ పెయిన్ అనేది స్టార్ట్ అయింది. కొంచెం వర్క్ చేసినా, కొంచెం వాక్ చేసినా కూడా నాకు ఈ పెయిన్ అనేది ఇప్పటికీ తెలుస్తూనే ఉంది. పడుకునేటప్పుడు పడుకున్న కొంచెం సేపటి వరకు ఆ పెయిన్ అనేది అలానే ఉంటుంది, కొంచెం సేపటికి అది నార్మల్ అవుతుంది. డాక్టర్ ని అడిగాను, డాక్టర్ ఏం చెప్పారంటే ప్రెగ్నెన్సీలో కామన్ గా వస్తూ ఉంటుంది అని చెప్పారు. వన్ మోర్ సిమ్టమ్ ఏంటంటే ఫస్ట్ 3 months అయితే నాకు చాలా ఇరిటేషన్ గా, చాలా కోపంగా, చాలా చిరాగ్గా ఉండేది. మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువ చేంజ్ అవుతూ ఉండేవి. నిజం చెప్పాలంటే ఆ టైంలో మా ఫ్యామిలీస్ ఇంకా సాయి చాలా హెల్ప్ చేశారు నాకు బయటపడడానికి. మీలో ఎవరికైనా ఇలాంటి సిమ్టమ్ ఉంటే ఖచ్చితంగా డైవర్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి, లేకపోతే మెడిటేషన్ చేయండి, ఇంకా ఏదైనా ఆప్షన్ చూస్ చేసుకోండి. లేకపోతే అలానే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని నా ఫీలింగ్. వన్ మోర్ సిమ్టమ్, బిగ్గెస్ట్ చేంజ్ ఇన్ మై లైఫ్ అనే చెప్పాలి, నాన్ వెజ్. ఒక సాటర్డే తప్ప ఏ డే అన్నా ఏ టైంలో అన్నా తినే నేను ఈ 5 months అసలు నాన్ వెజ్ ముట్టుకోవడం మానేశాను. అస్సలు తినాలనిపించట్లేదు, ఆ స్మెల్ కూడా నాకు పడట్లేదు. డేస్, మంత్స్ దేవుడి కోసం కానీ ఇంకేదైనా రీజన్ వల్ల కానీ నాన్ వెజ్ తినకుండా ఉండే వాళ్ళని చూసి ఎలా అలా ఉంటారో అనుకుంటే దాన్ని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నాకు ఎక్కువ ఏమేమి తినాలనిపించేదంటే ఫస్ట్ కొన్ని డేస్ వరకు పచ్చిమామిడికాయ ముక్కలైతే ఎక్కువ తిన్నాను, పళ్ళు పులిపెక్కిపోయేదాకా తిన్నాను. కొన్ని టైప్స్ ఆఫ్ రోటి పచ్చళ్ళు బాగా తినాలనిపించేది కొన్ని డేస్ వరకు. అండ్ పికిల్స్ కూడా, పికిల్స్ లో మెయిన్ మామిడికాయ పికిల్ కానీ టమాటో పికిల్ కానీ ఎక్కువ తినాలనిపించేది. కొన్ని టైప్స్ ఆఫ్ జంక్ ఫుడ్ తినాలనిపించేది. 100% సజెస్ట్ అయితే చేయను, బట్ ఆ టైంలో నాకు క్రేవింగ్స్ వచ్చేవి. కూల్ డ్రింక్స్, మ్యాగీ, చిప్స్, ఇంకా మెయిన్లీ చెప్పాలంటే పానీపూరి ఎక్కువ తినాలనిపించేది. సాయి దగ్గర తిట్టించుకొని మరీ వెళ్ళి తినేదాన్ని. ఇప్పటికీ నేను చేస్తున్న మిస్టేక్ ఏంటో కూడా చెప్తాను. ఫ్రూట్స్, ఎగ్స్ బాగా తినమని చెప్పారు, అవైతే ఇప్పటిదాకా నేను ముట్టుకోలేదు. 3rd month కంప్లీట్ అయినప్పటి నుండి మనం నాన్ వెజ్ కూడా తినొచ్చు, సో అది కూడా తినట్లేదు నేను. ఈ టాపిక్ గురించి డాక్టర్ తో డిస్కస్ చేసినప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే ఫ్రూట్స్ అనేవి ఖచ్చితంగా తినాలి, ఒకవేళ తినకపోతే దానికి రిలేటెడ్ గా టాబ్లెట్స్ అనేవి రాసిస్తాను అని చెప్పారు. వేరే ఆప్షన్ లేదు కాబట్టి టాబ్లెట్స్ తీసుకొని కొన్ని డేసే వాడాను, తర్వాత నుంచి యూజ్ చేయలేదు. ఇప్పుడు కొంచెం ఫ్రూట్స్ కూడా తింటున్నాను, బట్ నాన్ వెజ్ తినడానికి అండ్ ఎగ్స్ తినడానికి అయితే ట్రై చేయాలి ఫ్యూచర్ లో. 3 months వరకు ఐస్ క్రీమ్ కూడా బాగా తినాలనిపించేది. టిఫిన్స్ లో ఓన్లీ ఇడ్లీ తప్ప ఏది నచ్చేదే కాదు. ఒక చిన్న సజెషన్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో లాంగ్ డిస్టెన్స్ జర్నీ అనేది అవాయిడ్ చేయండి. ఇన్ కేస్ మీరు చేయాలనుకుంటే ట్రైన్ లోనే జర్నీ చేయండి. మనం ఎంత ట్రైన్ లో జర్నీ చేసినా ఒక పర్టికులర్ ప్లేస్ రీచ్ అవ్వగానే అక్కడ ఒకవేళ వెహికల్స్ మారాల్సి రావచ్చు. సో అలాంటి టైంలో డాక్టర్ ని అడగండి, వాళ్ళు టాబ్లెట్స్ అనేవి మనకి ప్రిఫర్ చేస్తారు. సో జర్నీ టైంలో సేఫ్ గా ఉండడానికి ఈ టాబ్లెట్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. నేను ఫేస్ చేశాను కాబట్టి మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే స్కానింగ్ గురించి మాట్లాడుకుందాం. నాది NT స్కాన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది 11 to 13 weeks లో మనం చేసుకోవచ్చు. నేను రిలేటివ్స్ లో పెళ్లి చేసుకున్నాను కాబట్టి సాయికి నాకు బ్లడ్ రిలేషన్
వేరియేషన్ ఉంది కాబట్టి ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉంటుందని డబుల్ మార్కర్ కూడా వీళ్ళు నాకు సజెస్ట్ చేశారు. ఎన్టీ స్కాన్, డబుల్ మార్కర్, థైరాయిడ్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ ఇవన్నీ 1 day లో నాకు కంప్లీట్ అయిపోయాయి. రిపోర్ట్స్ అన్ని వచ్చాక ఆల్ ఓకే అని చెప్పారు. బ్లడ్ లెవెల్స్ కూడా కరెక్ట్ గా ఉన్నాయని చెప్పారు. సో కొంచెం హ్యాపీగా అనిపించింది. మార్చ్ 11th కి నాకు టిఫా స్కాన్ అపాయింట్మెంట్ అయితే ఉంది. ఈ స్కాన్ మనం 18 to 22 weeks లో ఎప్పుడన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉండే ఉమెన్స్ అంతా జాగ్రత్తగా ఉండండి. సమ్మర్ వస్తుంది, లిక్విడ్ ఐటమ్స్ తీసుకుంటూ ఉండండి. ఫస్ట్ టైం చూసారు ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా ఫాలో చేయండి. బాయ్ బాయ్.